హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉంటుంది. ఇది సెంట్రల్ యూనివర్సిటీ పేరులోనే తెలుస్తుంది. అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. ఇటువంటి యూనివర్సిటీలో భూముల వ్యవహారమై విద్యార్థులు బయటకు వచ్చి పోరాడుతున్నారు. తెలంగాణలో ఇటీవల రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది అంటే, ఈ హెచ్సియు భూముల వేలాన్ని వేస్తూ అక్కడటువంటి ఒక ఐటీ హబ్ ప్లస్ ఇండస్ట్రియల్ పర్పస్లో డెవలప్ చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ అర్ధరాత్రి సమయంలో ఈ వర్క్ ఎప్పుడు జరగడం మొదలైందంటే 2024 జూన్లోనే మొదలవ్వడం జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, అప్పటి నుంచి కాకుండా ఎప్పుడైతే విద్యార్థులు ఆందోళన చేయడం మొదలుపెట్టారో, ఈ భూములు మావి, ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదు, దయచేసి పర్యావరణాన్ని కాపాడదాం, ఉద్యోగాల మాట దేవుడెరుగు, దయచేసి ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని మనం నిర్మిద్దాము అని చెప్పి విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, హెచ్సియు యాజమాన్యం మా పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం ఎలా వేలం వేస్తుంది, ఎలా చదును చేస్తుంది, వారు ఆ కార్యక్రమాలు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే స్టార్ట్ చేశారు అని వారి యొక్క వాదనను వాళ్ళు తెలియచేస్తున్నారు. ఈ కథ ఇప్పటిది కాదు. 2004లో సర్వే నెంబర్ 25లో ఉన్నటువంటి చేరులింగం ఏరియాలో ఉన్నటువంటి దాదాపు 530 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనికి హెచ్సియు అప్పుడులో ఉన్నటువంటి అధికారులతో కూడినటువంటి పత్రాలను ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బయటపెట్టడం జరిగింది. ఇటువంటి భూమి యూనివర్సిటీ వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చిన కారణంగా ప్రభుత్వం వీరికి కూడా కంపెన్సేషన్గా కోప్పన్పల్లి ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 36, 37లో ఉన్నటువంటి 300 ఎకరాల భూమిని ఇచ్చేసినట్టు ప్రభుత్వం వారు ఇప్పుడు పత్రాలను చూపించడం జరుగుతుంది. అప్పటిలో 2004 సంవత్సరంలో ఇంకా తెలంగాణ విభజన జరగల. అటువంటి సమయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఐఎంజీ అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూముల్ని కట్టబెట్టడం జరిగింది. ఇదే విషయమై ఆ తరువాత కాలంలో ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఆ భూములు ఉండడం వల్ల అవి రియల్ ఎస్టేట్ దందాలుగా మారే అవకాశం ఉంది, ఎటువంటి ఇంప్రూవ్మెంటు లేదు, కాబట్టి ఇటువంటి భూములను అటువంటి వారి చేతిలో ఉండొద్దు, దయచేసి ప్రభుత్వానికి తిరిగి ఇప్పచ్చండి అని చెప్పి ఆ ఉత్తర్వుల్ని రద్దు చేశారు. ఆయన క్యాన్సిల్ చేయడంతో ఐఎంజీ బాగా హర్ట్ అయ్యి ఇదే విషయం మీద సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు ఇన్ని సంవత్సరాలు కూడా అదే కేసు రన్ అయ్యింది. తరువాత తీర్పు వచ్చింది. కానీ అప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏపీ కాస్త 2 ముక్కలైంది, తెలంగాణక ఆంధ్రప్రదేశ్గా మారింది. ఇప్పుడు తెలంగాణ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ గారు ఈ భూములు మావి, మేము చాలా కష్టపడి సంపాదించుకున్నామని చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తరపున గెలిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2024 జూన్లో భూములు స్వాధీనం చేసుకుంటూ రెవెన్యూ అధికారుల సమక్షంలో సర్వే చేపించేశాము, దీనికి హెచ్సియు అధికారులకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని ఈయన చెబుతున్నారు. కానీ ఇందులో నిజమెంత అనేది వారికే తెలియాలి. భూమిని చదును చేయడం మొదలుపెట్టారు. దీని గురించే విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇవి కాలేజీకి సంబంధించినటువంటి భూములు, ఇవి మావి, ఇవి ఎకో ఫ్రెండ్లీగా డిక్లేర్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ ఒక నేషనల్ పార్కుని తీసుకువద్దాము, అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్లో ఉన్నటువంటి జంతువుల్ని రక్షిద్దాము అని మేము అనుకుంటున్నాం. కోర్టులో ఆల్రెడీ కేసు రన్ అవుతూ ఉంటే మీరు ఈ భూముల్ని ఎందుకు చదును చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకోసమే వాళ్ళు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. ఇదే విషయం అసెంబ్లీలో ప్రస్తావనకి రాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సమాధానం ఇచ్చారంటే, అక్కడ ఎటువంటి జీవరాశులు లేవు, జీవులే లేవు, కేవలం గుంటనక్కలు చేరి రాజకీయాన్ని చేస్తున్నాయి, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు, విద్యార్థుల్ని కావాలనే ఉసిగొల్పుతున్నారు, మీరు అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారు, నేను ఇక్కడ ఫ్యాక్టరీలు కన్స్ట్రక్ట్ చేసి లేకపోతే ఐటీ హబ్గా మార్చి అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టాను అని చెప్పి కవర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నిజంగా ఆలోచించండి ఫ్రెండ్స్, ఇది మంచి ప్రయత్నమేనంటారా? ఉన్నటువంటి పర్యావరణాన్ని నాశనం చేసేసి ఈ విధంగా తనను తాను సమర్థించుకోవడం ఎంతవరకు కరెక్ట్? కేవలం ఈ కాంపెన్సేషన్ పత్రాలు కూడా ఇప్పటికిప్పుడే బయటపడ్డాయి, అంతకుముందు ఎప్పుడూ చర్చలోకి రాలేదు. సర్వే అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము మళ్ళీ చేశాము హెచ్సియు యాజమాన్యం ఆధ్వర్యంలో అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా చాలా వీడియోలు బయటకే వచ్చాయి, నెట్లో కావాలంటే వెళ్ళి చూడండి. ఆ నైట్ టైంలో అన్ని జేసీబీలు
అంటే ఆల్మోస్ట్ 60-50 వెళ్ళి భూమినంతా దున్నేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు అంటే పికాక్స్, నెమళ్ళు ఏ విధంగా రోదిస్తున్నాయి ఆలోచించి చూడండి సార్. జింకలు గట్టిగా అరుస్తున్నాయి. మీకు ఆ అరుపులు, ఆర్తనాదాలు వినిపించటం లేదా? వినిపించవు మాస్టారు. ఎందుకంటే మీరు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేయాలి, భూముల్ని డౌన్ చేయాలి అని చెప్పి హైడ్రా ముసుగులో మరి ఆనాడు మీరు ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించారు కదా మాస్టారు. ఏమని? చెరువులు కబ్జా చేసి మరీ కట్టేశారని ఎంతోమంది ఇళ్ళు కూల్చివేసి రోడ్డును పడవేశారు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఆర్తనాదాలే మీ చెవులకి చేరలేదు. ఇంకా మూగజీవులైనటువంటి వీటి ఏడుపులు ఏ విధంగా చేరతాయి? ప్రశ్నించే గొంతులను నొక్కడం మాత్రమే మీకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పోటీ చేస్తూ అధికారంలో రాకముందు దాదాపు తెలంగాణ విభజన తరువాత 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛ లేనటువంటి దొరల పాలనలో మగ్గిపోయారు అని ఎత్తి చూపుతూ ఆ నినాదాన్ని ఎత్తుకుని మరీ గెలిచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు ఎటువంటి స్వేచ్ఛనిస్తున్నారని అడుగుతున్నా. విద్యార్థులపై ఆందోళన చేసే హక్కు లేదా? వాళ్ళ యొక్క నిరసన తెలిపేటటువంటి హక్కు లేదా? మన రాజ్యాంగం మనకి అన్ని రకాల హక్కుల్ని ఇచ్చింది, వాక్ చాతుర్యాన్ని ఇచ్చింది. వాళ్ళు కేవలం ప్రశ్నిస్తున్నారు. మా భూముల్ని మాకే ఉంచండి, మీరు వేలం వేయవద్దు. అక్కడ వన్యప్రాణులు చాలా బతుకుతున్నాయి. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి, మూర్ఖులు కాదు కాబట్టి ఆలోచింప చేసే విధంగా నిరసన తెలుపుతుంటే మీరు వారిపై చేసే దాడులు ఏ విధంగా ఉన్నాయి? ఇదేనా మీరు తెలంగాణ కల్పించేటటువంటి స్వేచ్ఛ అని అడుగుతున్నా. ఆనాడు స్వేచ్ఛ గురించి బిఫోర్ ఎలక్షన్స్ అంత బాగా మాట్లాడిన వాళ్ళు అధికారంలోకి రాగానే స్వేచ్ఛకు సంకెళ్ళు కాదు కదా, మీరు నిలువున మూసి పాతర వేస్తున్నారు. ఏమో యువత భవిష్యత్తు, ఉద్యోగం, నిరుద్యోగాల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చదువుకుని ఉద్యోగం కన్నా మాకు పర్యావరణమే ముద్దు అని ఆలోచింపచేసే వాళ్ళ ఆలోచనని ఒక్కసారి గమనించండి సార్. రేవంత్ సార్ ఆలోచించండి. వాళ్ళపై ఆ దాడులేంటి? ఆడపిల్లలని కూడా లేకుండా వాళ్ళ జుట్టు పట్టుకుని కాళ్ళు చేతు కట్టేసి వాళ్ళు తెలిపేది నిరసన అడ్డుకుంటున్నారు. మీకు చేతనైతే మొత్తం డాక్యుమెంట్స్తో సహా ఈ భూములు మావి అని ప్రూవ్ చేయండి. కానీ ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది, ధర్మం అనేది ఒకటి ఉంటుంది. దానివైపు నిలబడి పోరాటం చేసిన వాళ్ళు ఎప్పటికైనా గెలుస్తారు. పర్యావరణాన్ని నాశనం చేసేసేటటువంటి అభివృద్ధి ఎందుకు సార్? ఏం సాధిద్దామని? చిన్న పిల్లల్ని కూడా ఈవెన్ అడిగితే ఇవాళ రేపు చెప్తారు, మనం ఒక ప్లాంట్ని నాటితే మమ్మీ ఆక్సిజన్ ఇస్తుంది, ఇది ఎంతో మంచిగా సొసైటీకి హెల్ప్ చేస్తుంది, మనకి ఫుడ్ సప్లై చేస్తుంది. అట్లాంటిది వాళ్ళ హ్యాబిటేట్ని నాశనం చేసేసి మీకు 2 కన్నులు ఉన్నాయి, నేను కంప్లీట్గా ఒక కన్ను పొడి చేసుకుంటాను, ఒక కన్నుతోనే ఈ సమాజాన్ని చూసేస్తాను, గొప్పవాడవుతానంటే ఎలా సార్? సార్, మన జాతీయ పక్షి నెమలి. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వాట్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్ అంటే. అట్లాంటి నెమలికి కూడా మనం రక్షణ కల్పించలేము. అటువంటి వాళ్ళు తెలంగాణ సీఎం అయితే ఏంటి, ఇంకేంటి? అందుకే సార్ చాలామంది మీ పేర్లు మర్చిపోతున్నారు. మీరు రాసుకుని శిలాఫలకాలు చెక్కించినా వచ్చే తరానికి మీ పేర్లు గుర్తుండవు. ఎందుకంటే చేసేది ఇటువంటి అన్యాయాలే. హైడ్రా ముసుగులో మరి మీరు ఆ రోజు ఎకో ఫ్రెండ్లీగా నేను పర్యావరణాన్ని రక్షించడానికే పుట్టాను అనేటటువంటి మరో బుద్ధుడిగా అవతరించి చూపించారు కదా సార్. చాలామంది జీవితాలు రోడ్ల మీదకి లాగేసి బిల్డర్స్వి. మరి ఇప్పుడేమైంది సార్ ఆ పర్యావరణ రక్షణ?